టీటీడీ గోశాల వివాదంలో ఇదొక కీలక పరిణామం. భూమన కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేశారు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని. టీటీడీ గోశాలకు రావాలంటూ భూమనను కోరారు నాని. అవసరమైన భద్రత కల్పిస్తానని కూడా టీడీపీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎస్పీతో మాట్లాడి ఎస్కార్ట్ పంపుతారని పులివర్తి నాని చెప్పారు. భద్రత కల్పిస్తే గోశాలకు వస్తారని పులివర్తి నానికి చెప్పారు భూమన. సో భూమన అలాగే పులివర్తి నాని ఫోన్ కాన్వర్సేషన్ పై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి తిరుపతి నుంచి లైవ్ లో జాయిన్ అవుతారు. రాజు, ఏంటి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఆయన ఎస్కార్ట్ పంపిస్తానంటున్నారు, భద్రత ఇస్తే వస్తారని ఈయన అంటున్నారు, ఇంతకీ పోలీసులు ఏమంటున్నారు? అంటే ఖచ్చితంగా టీటీడీ గోశాల వద్ద అయితే నాటకీయ పరిణామాలు అవుతున్నాయి. ఇప్పటి వరకు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే భూమన కరుణాకర్ రెడ్డికి నేరుగా ఫోన్ చేసి ఆయనకు భద్రత కల్పిస్తాం, ఎస్పీతో మాట్లాడతాం, అవసరమైన ఎస్కార్టీతో మీరు రావాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో 4 ఎమ్మెల్యేలు కూడా లోపున్నారు. దీంతో ఈ ఛాలెంజ్ని స్వీకరించినటువంటి తిరుపతి పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తితో పాటు భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ కూడా వచ్చారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఇక్కడ ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన దిగద్దని చెప్పేసి అనుకున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఎంపీ మనతో ఉన్నారు. చెప్పు, మీరు ఎందుకు ఆగిపోతున్నారు? నిన్న పల్లా శ్రీనివాస్ గారు ఛాలెంజ్ విసిరారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఆ ఛాలెంజ్ని ఆయన స్వీకరించారు జిల్లా అధ్యక్షుడు. సో ఆయన నిజాన్ని నిరూపిస్తానని వస్తానన్నారు, కానీ పోలీసుల ద్వారా అడ్డుకోవడం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు పిలుస్తున్నారు, ఖచ్చితంగా భూమన కరుణాకర్ రెడ్డికి వచ్చి ఇక్కడికి ఏదైనా తనతో ఆధారాలు ఉంటే చూపించాలా, నిజాలు ఉంటే బయటపెట్టాలి అంటే మీరు ఇప్పుడు రెడీగా ఉన్నారా? మేము దానికి రెడీ కాబట్టి ఎడవరకు వచ్చాము. కరుణాకర్ రెడ్డి గారిని తీసుకురమ్మని చెప్తాను. వీళ్ళు ఫోన్ చేశారు ఎక్కడి నుంచి, పులివర్తి నాని గారు, బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఫోన్ చేశారు. మీడియా ముఖంగా ఫోన్ చేసి మేము పోలీస్ ఎస్కార్ట్ మీకు పంపిస్తున్నాం, మీరు రండి అని వీళ్ళు చెప్పారు. కానీ అక్కడ పోలీసులు అనుమతించలేదు. సో అందుకని మేము రావడం జరిగింది. ఆయన వద్దాం, రండి, మీరే రండి, తీసుకొని వద్దామని చెప్తున్నాం. మేము అంటే మీరు ఇక్కడికి ఈ ఎమ్మెల్యేని తీసుకెళ్ళడానికి వచ్చారా, లేదంటే మీరు చర్చలకు వచ్చారా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఎవరైతే ఎంపీ వచ్చాడో ఎంపీ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో పాటు అడిషనల్ ఎస్పీ కూడా ఇక్కడికి వచ్చి ఆయన లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఉద్రిక్త పరిస్థితి, నాటకీయ పరిణామాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గేటు వద్దే భూమన అభినయ్ కూడా నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అభినయ్ కూడా ఇక్కడ ఉన్నారు మన దగ్గర. చెప్పండి, ఎందుకు మిమ్మల్ని గేటు దగ్గర ఆపేశారా? మీరు ఛాలెంజ్ స్వీకరించి ఛాలెంజ్ని మేము యాక్సెప్ట్ చేసినాం. ఇప్పుడు టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో కరుణాకర్ రెడ్డి తోక ముడిచినాడు, డ్రామాలు ఆడుతున్నాడు, రోడ్డు మీద పడుకున్నాడు. మమ్మల్ని ఏమో ఆడ పోలీసులతో మీరు అడ్డగించేసి లోపల ఉండి మీ ఎమ్మెల్యేలు ఫోన్లు చేసి రండి 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 అని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము వస్తే లోపలికి పంపారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ప్రజల్ని తప్పుదావ పట్టించి కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ తప్పు అని ప్రూవ్ చేయాలనుకుంటారు. మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని పంపండి. ప్రభుత్వాన్ని నడిపేటటువంటి టీడీపీ పార్టీ అధ్యక్షుడే సవాలు విసిరి ఆయన పత్తలేడు, ఎవరో పంపించాడు. సరే, వాళ్ళకైనా సమాధానం చెప్తామనంటే లోపలికి కూడా రానియడం లేదు. ఇదేనా న్యాయము? ఇదేనా మీరు హిందువులందరికీ చెప్పాలనుకుంటున్నటువంటి విషయం? టీటీడీలో జరుగుతున్నటువంటి తప్పిదాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. తప్పులుంటే సరిదిద్దుకోండి. మేము తప్పు చెప్పినాం కాబట్టి తప్పంతా మాదేనని చెప్పి లోపలికి వెళ్ళి ఖచ్చితంగా ఇప్పుడు చేసినటువంటి ఆరోపణలను కూడా వాస్తవం అని చెప్పి నిరూపించే ప్రయత్నం చేసింది కరుణాకర్ రెడ్డి గారు నిరూపిస్తారు. మీరు ఎస్కార్ట్ను పంపించి మేము తీసుకొని వస్తాం కరుణాకర్ రెడ్డి గారు రండి అని అన్నారు. పంపించండి ఎస్కార్ట్ని. నేను అది అడగడానికే వచ్చిన. ఆడ 4 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు చేతనైతే పోలీసు వాళ్ళని పంపించి కరుణాకర్ రెడ్డి గారిని ఇక్కడికి రప్పించండి. ఆయన ఆరోపణలు చేసిన బట్టి కరుణాకర్ రెడ్డి రుజువు చేయడానికి నిజంగా సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా రమ్మని చెప్పేసి వీళ్ళు పిలుపునిస్తున్న నేపథ్యంలో ఒక ఇంత ఉద్రిక్త పరిస్థితి, నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. లోపల ఎమ్మెల్యేలు ఉన్నారు, బయట వైసీపీకి సంబంధించిన ఎంపీతో పాటు భూమన అభినయ్ ఉన్నాడు, పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో భూమన కరుణాకర్ రెడ్డికి రావాలంటే ఎస్పీతో మాట్లాడి ఎస్కార్ట్ ఇస్తే ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి వచ్చి తను చేసిన ఆరోపణలు నిజమని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేతలు చెప్తుంటే లోపల మాత్రము చేసిన ఆరోపణలన్నీ అవాస్తవము, వీటిని నిరూపించేందుకు కరుణాకర్ రెడ్డి సిద్ధంగా ఉంటే ఇక్కడికి రావాలని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నాటకీయ పరిణామాలు అయితే కొనసాగుతున్నాయి. ఒకవైపు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కొనసాగుతుంది, అటువైపు ఇటువైపు మోహరించారు. ఒకవైపు నుంచి పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళు అడ్డుకునేందుకు కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఎస్పీ ఏ నిర్ణయం తీసుకుంటారు, కరుణాకర్ రెడ్డికి ఎస్కార్ట్ కల్పించి ఇక్కడ తీసుకొస్తారా లేదనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక